ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ పూట ఓ మంచి దైవ సేవకుని జీవితంలో జరిగిన ఓ వాస్తవమైన సంఘటనను గురించి తెలుసుకుందాం. అది ప్రార్థన జీవితం, ప్రార్థన అనేటువంటి ఆ అనుభవంలో ఎదిగేటువంటి మనుషులకు మాత్రమే బాగా దాని యొక్క అవసరం, దాని యొక్క ఆంతర్యం తెలుస్తుందండి. ప్రార్థనా జీవితం కలిగిన విశ్వాసులైనా, ప్రార్థనా జీవితం కలిగినటువంటి సేవకులైనా నిత్యము ప్రార్థన మీద ఆధారపడేటువంటి సేవకులు ఎవరైనా ఉంటే వారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. మనం మాట్లాడుకోవాలనుకున్నటువంటి సేవకుని పేరేంటంటే భక్త సింగ్, బ్రదర్ భక్త సింగ్ గారు. క్రైస్తవ ప్రపంచంలో ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ కన్నా కూడా ఇంతకు ముందున్నటువంటి జనరేషన్స్ అన్నిటికీ మ్యాక్సిమం భక్త సింగ్ గారు పరిచయం లేనటువంటి వ్యక్తి కాదు. హెబ్రోన్ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించి ఆ హెబ్రోన్ అనే సంస్థ ద్వారా 10,000కు పైగా సంఘాలను కట్టినటువంటి ప్రార్థనా వీరుడు, ప్రార్థనా యోధుడు, మంచి సేవకుడు అని చెప్పుటకు అతిశయిస్తూ సంతోషిస్తూ ఉన్న దేవునికి స్తోత్రం. ఎందరో ఈ మహా విశాలమైనటువంటి పెద్ద క్రైస్తవ ప్రపంచంలో ఎందరెందరో సేవకులు తమ 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 పనిని తమకు దేవుడు నియమించినటువంటి కాలాలలో చేసి ముగించుకొని వెళ్ళిపోయారు. వారిలో యేసన్న గారి కంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాలలో, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలైన కానీ భక్త సింగ్ గారు చేసేటప్పుడు ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీనికి రాజధాని హైదరాబాద్గా ఉండేది. హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా అంటారు. అక్కడ ఆ సెంటర్లో హెబ్రోన్ కేంద్రంగా పెద్ద సంఘం ఉంటుంది. అక్కడే ఉండేవాడు ఎక్కువగా భక్త సింగ్ గారు. భక్త సింగ్ గారి జీవితంలో ఎన్టీ రామారావు గారితో ఏం సంభాషణ జరిగి ఉంటుందని మీరు థంబ్నెయిల్ చూసి ఆశ్చర్యపడవలసిన విషయమేనండి ఇది. భక్త సింగ్ గారట ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే భక్త సింగ్ గారి సేవా జీవితాన్ని కొంచెం మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఆయన జననం 1903 జూన్ 6వ తారీఖున అని వ్రాయబడింది. మనమైతే నేటి తరంలో సేవ చేస్తున్న వాళ్ళం. ఆయన విషయాలు తెలుసుకునేటప్పుడు 1903 జూన్ 6న బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాని పరిపాలిస్తున్నటువంటి దినాలవి. ఆ దినాలలో పంజాబ్ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన సిక్కు మతస్థుడు, సిక్కు మతాన్ని ఆచరించేటువంటి తల్లిదండ్రుల గర్భమున పుట్టినవాడు. 1903వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈయనకి 1915లోనే, అంటే 12 సంవత్సరాల వయసులోనే భక్త సింగ్ గారికి మ్యారేజ్ అయిందట. ఆయన క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో చదువుకున్నవాడు. అలాగనే మరొక చదువు విషయమై విదేశాలకు వెళ్ళి అక్కడ తన స్నేహితుల ద్వారా దేవునిని ఎరిగినవాడు. అంటే అప్పటికే అంగీకరించినవాడు కాదు. అంగీకరించినటువంటి మత బోధలో, మత కట్ల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు దర్శించగా ఆయనట 1932వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన బాప్తిస్మం తీసుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. అయితే బాప్తిస్మం తీసుకున్న తరువాత ఆయన సువార్తని ప్రకటించడం మన ఇండియాలోనే ముంబై వీధుల్లో సువార్త ప్రకటించాడు. ఆయన మంచి చదువుకున్నవాడండి.
అగ్రికల్చరల్లో ఇంజనీరుగా భారతదేశంలో పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి. అగ్రికల్చరల్ ఇంజనీర్. ఆ రోజుల్లో ఆ చదువు అంటే మామూలు విషయం కాదు కదండి, మామూలు విషయం కాదు కదా. భక్త సింగ్ గారు మంచి ప్రార్థనాపరుడు, అలాగుననే మంచిగా చదువుకున్న వ్యక్తి. క్రైస్తవుడు, పుట్టుకతో క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేవు. మతము కానీ మతం, అది కూడా నార్త్ సైడ్, పంజాబ్ నార్త్ సైడ్లో సిక్కు మతస్థుల కులం, సిక్కుల కులములో పుట్టినవాడు. తల్లిదండ్రులు నిష్ట కలిగి ఉన్నవారు. అయితే తను దేవుని అంగీకరించిన తరువాత ఇంటి నుంచి గెంటి వేయబడిన తర్వాత బొంబాయి వీధుల్లో తన మొదటి సువార్తను ప్రకటించటం, బోధించటం చేశాడు. ఆ తర్వాత చెన్నై, ఆయా కేరళ ప్రాంతాల్లో పరిచర్య చేసి చివరికి హైదరాబాదులో ఆయన హెబ్రోన్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేసి అక్కడ ఆయన స్థిరముగా ఉంటూ భారతదేశమంతా తన సేవను విస్తరింపచేసి ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా తిరిగి ఒక బలమైన, యథార్థమైన, మంచి సేవను చేసినటువంటి సేవకుడు అని చెప్పుటలో సందేహము లేదు. మొదటిగా వాక్యాన్ని వక్రీకరించి కానీ, వాక్యాన్ని తనకు స్వలాభాపేక్ష కొరకు ఉపయోగించుకొని బోధించినవాడు కాదు. వాక్యాన్ని కలిపి చెరిపి అంటారు కదా, వాక్యంలో లేనిపోని కలిపి వాక్యాన్ని చెడగొట్టి ప్రజలకు బోధించినవాడు కాదు. మరొక విషయం, తన సొంత లాభాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని మాటను బోధించిన వాడు భక్త సింగ్ గారు కాదు. హెబ్రోన్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ అది. నేను కూడా మొట్టమొదటి హెబ్రోన్కి కేంద్రం ఉంటుంది కదా, అక్కడ హైదరాబాద్, అక్కడికి వెళ్ళి చూశాను. నేను వెళ్ళేటప్పటికి భక్త సింగ్ గారు లేడండి, అప్పటికి లేడు. ఆయన మరణం 2000 సంవత్సరంలో అంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు. అయితే మనం చెప్పుకోవాలనుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, భక్త సింగ్ గారి జీవితంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో ఒక సంభాషణ జరిగింది. భక్త సింగ్ గారు ఆ సంఘం ఉన్నటువంటి ఆ ఏరియాలో పెద్ద ఖాళీ స్థలం ఉండేది. ఆయన సభలు జరిపించడానికి, కన్వెన్షన్ జరిపించడానికి అక్కడ పెద్ద ఖాళీ స్థలం ఉండేది. ఒక ప్రక్కన చర్చి ఉండేది. అయితే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పరిపాలించేటప్పుడు ఆ స్థలము అవసరమయ్యి ముఖ్యమంత్రి గారు భక్త సింగ్ గారిని అడిగాడట. మరి నాకు తెలిసి తనతో ఉన్నవాడినే పంపించాడో, తనే వెళ్ళాడో, కానీ ఆ వర్తమానం భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏమని? ఆ స్థలం ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాడు, ప్రభుత్వానికి ఆ స్థలం కావాలి, మీ దగ్గర మెయిన్ సెంటర్లో ఉంటుంది, గోల్కొండ చౌరస్తా అంటారు, అది ఆ చౌరస్తాలో ఉంటుంది హెబ్రోన్. అక్కడ ఆ చౌరస్తాలో ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలాన్ని ఆ గవర్నమెంట్ కన్నుబడి ఆ స్థలం కావాలని ఎప్పుడైతే వర్తమానం పంపించాడు ముఖ్యమంత్రి గారు, దీనదాసుడు భక్త సింగ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ప్రార్థనా వీరుడు, మోకాళ్ళ మీద ప్రార్థించి దేవుని దగ్గర నుంచి ప్రతిదాన్ని పొందుకున్నవాడు. అనేకులు సేవకులు ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. నీ సేవ విస్తరించడానికి కారణం ఏంటంటే ప్రార్థన. నీ దగ్గరికి ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన. నీవు ఇంత సేవకునిగా దేశ విదేశాల్లో సంఘాలు విస్తరింపజేయడానికి కారణం ఏంటంటే ప్రార్థన. నీవు సిక్కు మతంలో పుట్టి ఇది క్రైస్తవునిగా ఇంత ప్రచారంలోనికి రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనే విషయం తప్ప ఆయన జీవితంలో మరొకటి తెలియదు. అందుకే ఆయన్ని స్వార్థపూరితంగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాడు కూడా కాదని అంటారు. ఆయన దగ్గర క్రమశిక్షణ, ఆయన దగ్గర విశ్వాసులు నడిచేటువంటి తీరు, అది చాలా 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 సెపరేట్గా ఉంటుంది. క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు, క్రమశిక్షణ కలిగి ఉంటాడు అనేటువంటి ఆ విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు. ఒక సువార్త వీరుడిగా, సువార్తను పరిచయం చేసిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకానొక సందర్భంలో ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే
హైదరాబాద్ నుంచి మద్రాసుకు వెళ్ళే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి ట్రైన్లో భక్త్ సింగ్ గారు ఆ రాత్రంతా చెన్నై వెళ్ళే వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ పైన బెర్తులో ఒక కుర్రోడు ఉన్నాడట. ఆ కుర్రోడు ఈయన ఎవరు ఇంతగా ప్రార్థన చేసుకుంటున్నాడని చెప్పి రాత్రంతా గమనిస్తూనే ఉన్నాడట. ఆయన ఎక్కడ కూడా మోకాళ్ళు దిగి మరలా కూర్చున్నట్టుగా తెలియదటండి. ఈ హైదరాబాదులో ఆయన బెర్త్లో ఆయన ఆ స్థలం నుంచి ప్రారంభించినట్టు ఆ బెర్త్ దగ్గర మరలా చెన్నై వెళ్ళే వరకు కూడా ఆయన మోకాళ్ళు దిగినట్లుగా ఆయన చూడలేదట. ఎవరైనని ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి సేవకునిగా మార్చబడిన వ్యక్తి ఎవరంటే దినకరణ గారు. ఆయనను చూసి ఆయన ఇన్స్పైర్ అంత సేవకుడు అయ్యాడు. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ప్రార్థన చేసే అనుభవం, ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుంచి అనేకమైన పొందుకొని సేవను విస్తరింప చేయగలిగినటువంటి విశ్వాసపు వీరుడు అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్టీ రామారావు గారు ఈ స్థలం గురించి భక్త్ సింగ్ గారిని అడిగినప్పుడంట వినయ భయభక్తులతో, అయ్యా దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఆయన ఇవ్వమంటే ఇస్తాను అని చెప్పి కొంత సమయం కావాలని చెప్పంటే ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్ళాడట. ఆ ప్రార్థనా గదిలో ఇప్పటికీ భక్త్ సింగ్ గారు ప్రార్థన చేసిన దగ్గర చిన్న గుంటలు ఉంటాయి. మోకాళ్ళు పెట్టినటువంటి ఆ స్థలం గుంటలుగా పడి ఉంటుంది. అవి చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి ప్రార్థనాత్మ కలిగిన సేవకుడు ఆ టైంలో ముఖ్యమంత్రి గారి స్థలం అడిగితే అయ్యా భయపడుతూ అని రాసేసి ఇవ్వకుండా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి కొద్ది రోజులకు బయటకు వచ్చిన తరువాత మరలా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వర్తమానం వచ్చిందట. ఏమని? మన ఎన్టీ రామారావు గారి స్టైల్ చూశారు కదా మీరు. ఏం బ్రదర్ మీ దేవుడు ఏమని మీకు సెలవిచ్చాడు అన్నట్లుగా నవ్వుతూ వ్యంగ్యముగా అడిగినట్లు. వ్యంగ్యముగా అనే దానికన్నా కూడా ఎన్టీఆర్ గారి స్టైలే అది. అలాగా తన సేవకుని దగ్గరకు వచ్చి అడిగితే దీన సేవకుడు, ప్రార్థనాత్మ కలిగిన సేవకుడు చెప్పాట, అయ్యా ముఖ్యమంత్రి గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు సెలవిచ్చింది ఏందో తెలుసా? మిమ్మల్ని మీకు అత్యవసరమై ఒకవేళ దేవుని విశ్వాసులంతా కూడుకుని ఈ స్థలాన్ని మీరు అడుగుతున్నారు కనుక దేవుడు ఇవ్వమని అయితే చెప్పలేదు, కానీ ఒకవేళ మీరు తీసుకుంటే చనిపోతారని చెప్పాడు. వాస్తవం అండి. మీరు ఒకవేళ దీన్ని తీసుకుంటే చనిపోతారని దేవుడు మాట్లాడంటే సేవకుని నోటి వెంట వచ్చిన ఆ మాట ముఖ్యమంత్రి గారి చెవినెప్పుడైతే పడిందో నా దేవుని ప్రజలారా ఆ స్థలం మీద దృష్టి మరల్చుకొని ఆ తరువాత ఆయన సభలకట 40 బస్తాల బియ్యం ముఖ్యమంత్రి గారే, దివంగత మాజీ ముఖ్యమంత్రి గారే ఎన్టీ రామారావు గారే 40 బస్తాల బియ్యం రైస్ ఆ సభలకి సప్లై చేసినట్లుగా ఆయన సేవా జీవితంలో జరిగినటువంటి ఒక మహత్తరమైన ఘట్టం. భక్త్ సింగ్ గారు ప్రార్థనా పరుడనుటకు, భక్త్ సింగ్ గారు దేవుని యొద్ద నుంచి విషయాలను తెలుసుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అనుటకు ఏమాత్రం సందేహము లేదు. ఒక అన్య కులములో పుట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి మీ దేవుడు ఏమన్నాడు, దేవుని అడిగి చెప్తానన్నావు, ఏమన్నాడంటే ఈ చిన్న విషయం చెప్పాడట. అప్పటికప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు కూడా మారు మనస్సు కలిగినవాడై దేవుని స్థలం మీద దృష్టి మరల్చుకొని దేవుని సేవకు సహకరించినట్లుగా నేను అనుకుంటాను. జాగ్రత్త, ఆ రోజున అబీమెలెకు రాజుకి దేవుడు హెచ్చరించినట్లుగా దేవుని సేవకుని జోలికి పోమాకు, ఆ స్థలం జోలికి పోమాకు అన్నట్లుగా హెచ్చరించి ప్రేరేపించాడేమో ముఖ్యమంత్రి గారిని. అటువంటి ఓ మహత్తరమైన సందర్భం జరిగిందని భక్త్ సింగ్ గారి జీవితంలో. వాస్తవంగా 2000 సంవత్సరంలో ఆయన అంతిమ యాత్రలో, అంటే ఆయన దేవుని పిలుపునందుకొని వెళ్ళినప్పుడు 2,50,000 మంది ఆ యాత్రలో ఆయన ఆ సమాధి కార్యక్రమంలో పాలు పంపులు పొందినట్లుగా చూస్తాం.
హైదరాబాద్ అంతా స్తంభించిపోయిందట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ మొత్తం స్తంభించిపోయి కన్నీరు, క్రైస్తవ్యానికి ఎంత శక్తి ఉన్నదా అని మన తెలుగు రాష్ట్రంలో ఒక విశ్వాస వీరుడు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భగత్ సింగ్ గారి జీవితాన్ని గురించి మనం నేర్చుకోవాల్సింది తెలుసండి. ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ప్రతిదీ సాధించుకోవాలి. దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఎవరిని పడితే వాళ్ళని దోచుకొని దాచుకునేటట్లుగా కాకుండా దేవుని ఆత్మ కలిగి, ప్రార్థన ఆత్మ కలిగి దేవుని యొద్ద నుంచి పొందుకునే వారిగా మనం ఉండాలని ఈ చిన్న సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయను గాక. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకురండి. ఆత్మీయమైనటువంటి విషయాల ద్వారా మీకు ఎన్నో 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 విషయాలు రానున్న దినాల్లో తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేసి మనల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.